రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా, లేకపోయినప్పుడు మరొక విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థమే కావడం లేదు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, హిందీ భాష మీద తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కొంచెం మాకు హిందీ వద్దు, మా లాంగ్వేజ్ మాకు ఇంపార్టెంట్, మేము హిందీ అదేవిధంగా మిగతా భాషలంతా కూడా మాకు అంత నెససరీ లేదు, మా తమిళ్ అదేవిధంగా ఇంగ్లీష్ ఉంది, ఈ రెండింటిని మేము బాగా, ఈ రెండు చాలు మాకు అనేసి వాళ్ళు ఎక్కువగా ఆ రెండింటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రజల యొక్క అభీష్టం మేరకు అలా ముందుకెళ్తారు. దాన్ని ఎవరు కూడా ఫోర్స్ చేసి మరీ రుద్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మాతృభాషను చంపేస్తారా అని చెప్పేసి ఏ విధంగా మురిగారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు, తెలుగు ఉంటుంది, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరం, ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ని తీసుకురావడం జరిగింది. దాని మీద ఏ విధంగా రుద్దారు. మాజీ ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి కింద పవన్ కళ్యాణ్ వరకు ఏ విధంగా మురిగారు మనం చూసాం కదా. ఇక్కడేమో కరెక్టు, పక్కన తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు చేసేది మాత్రం రాంగ్ అంట. అది ఎంతవరకు సమంజసం? పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడే మాటలు చూస్తే సిగ్గేస్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో హిందీ భాష మీద ఏం మాట్లాడాడు, ఆయన ట్వీట్ కూడా చేశారు. అది కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ గారు భలే మాట్లాడుతున్నాడు కదా. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందీ గురించి ఏం మాట్లాడాడు, ఆయన ట్వీట్ కూడా చేశాడు ఎక్స్లో, అప్పుడు ట్విట్టర్. ఆయన ఏమన్నాడు, నార్త్ ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ది కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి ట్వీట్ చేశాడు. దాని కింద ఒక ఆర్టికల్ కూడా ఆయన షేర్ చేశాడు. హిందీ గో బ్యాక్. రాష్ట్ర స్థాయిలో ఆయా భాషల్లో రాజ్యమేలే పరిస్థితులు ఏర్పరగలిగితే అనుసంధాన భాషగా హిందీ సహచరిత్రలో వికసిస్తుంది. అట్లా కాక హిందీని రుద్దే ప్రయత్నం జరిగితే దేశంలో 50 ఏళ్ల క్రితం చెలరేగినటువంటి భాషా విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టినట్టు అవుతుంది అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టికల్ని కూడా షేర్ చేశాడు. ఆయనే షేర్ చేశాడు, పెద్ద ఆర్టికల్ అది, మీకు ఇక్కడే వేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఆయనే చెప్పాడు కదా, హిందీ గో బ్యాక్. రాష్ట్రాల్లో మీరు హిందీ రుద్దాలని చూస్తే అది మంచిది కాదు, మళ్ళీ అక్కడ గొడవలు కూడా, భాషా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడాడు కదా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, నేను బహిరంగ సభలో తమిళనాడులో పెరిగాను, హిందీ ఉండాలా, దాన్ని ఎలా మీరు వద్దంటారు అని చెప్పేసి ఆయనకి ఇష్టం వచ్చేట్టు ఆయన మాట్లాడాడు. అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆయన రెక్టిఫై చేసుకోవాలి. గతంలో కూడా సనాతన ధర్మం మంచిది కాదని చెప్పేసి మాట్లాడాడు, తర్వాత సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని మోగుతున్నాడు, దాని గురించి కూడా ఏదో మాట్లాడాడు. సరే, ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల మీద ప్రకాష్ రాజ్ గారు ఆయన కొంచెం కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. హిందీ భాష గురించి తమిళనాడు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ భాష మీద పట్టు, దాని గురించి నట్టు ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా స్పష్టంగా ట్వీట్ చేశాడు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషని ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషని, మా తల్లిని కాపాడుకోవడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ కూడా చేశాడు. ఇంకా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడితే సంస్కృతాన్ని తిడతాడు, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు, అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీ రాకూడదని అంటుంటే నాకు ఒక్కటే అనిపించింది, తమిళ సినిమాలు హిందీలో డబ్బు చేయకండి, డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి కావాలి, హిందీ మాత్రం ద్వేషిస్తామంటే ఎలా, ఇక్కడ న్యాయం, తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించాను, గోల్టీ అని నన్ను అవమానించారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ డెవలప్డ్ స్టేట్స్ కావు. ఆ స్టేట్స్కి మన దక్షిణ రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్స్ డబ్బుల్ని అక్కడ పంచుతున్నాడు మీ మోదీ గారు. అది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. మీరు యావత్ నార్త్ ఇండియన్ టోటల్గా చూసుకుంటే నార్త్ ఇండియా నుంచి వచ్చే ట్యాక్స్ అమౌంట్, అదేవిధంగా సౌత్ ఇండియా నుంచి వెళ్ళే ట్యాక్స్ అమౌంట్ ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ట్యాక్స్ అమౌంట్ సౌత్ ఇండియా నుంచే వెళ్తుంది. ఒక కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ, ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువగా వెళ్తుంది. అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పంచుతున్నాడు, మీరు ఉల్టా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.